ఈరోజు మన ప్రాబ్లం ఏంటంటే, ఒక పనిని 8 మంది 6 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 12 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? మనకి ఒక పనిని 8 మంది 6 రోజుల్లో పూర్తి చేస్తారంట. అదే పనిని 12 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది మనకి ప్రశ్న. ఇప్పుడు మనం దీనికి ఏ విధంగా చేసుకుంటే, ఏ ట్రిక్ యూజ్ చేస్తే మనకి సమ్ అనేది ఈజీగా అయిపోతుందో, మీరు 2 సెకండ్స్‌లో ఆన్సర్ అనేది చేయగలరో నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు క్వెషన్ ఏమిటి? 8 మంది 6 రోజుల్లో 8 మంది 6 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 12 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడు 12 మంది ఈక్వల్ టు క్వెషన్ మార్క్. 8 మంది అనేది 6 రోజుల్లో చేస్తారని ఆల్రెడీ మనకి క్వెషన్‌లో చెప్పారు. ఇప్పుడు 12 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 8 × 6/12 వేసుకోవాలి. ఇప్పుడు 6లో 12 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 2లో 8 అనేది మనకి 4 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి 4 days. మనకి ఆన్సర్ వచ్చేసి 4 days వస్తుంది. ఎందుకంటే 8 మంది 6 రోజుల్లో చేస్తారని ఆల్రెడీ మనం చెప్పారు. ఇప్పుడు 12 మంది ఎన్ని రోజులు చేస్తారో మనం క్వెషన్ చేసుకోవాలి కాబట్టి 8 × 16/12 అప్పుడు ఇలా మనం డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఆన్సర్ 4 days అనేది వస్తుంది. ఇది ఆన్సర్ మనకి. మన నెక్స్ట్ సమ్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ట్రీట్ చేసుకుంటే A and B మరియు Cలు ముగ్గురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. A మరియు B అయితే 20 రోజుల్లో చేస్తారు. C ఒక్కరే అయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు మీరు క్వెషన్‌లో చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఎగ్జామ్‌లో A, B ప్లేస్‌లో మీకు రవి అండ్ రాజు మరియు శ్రీను అని అలా పేర్లతో కూడా ఇవ్వచ్చు. రవి, రాజు మరియు శ్రీను ముగ్గురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. అదే రవి మరియు రాజు అయితే 20 రోజుల్లో చేస్తారు. శ్రీను ఒక్కరే అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు అని మీకు అలా కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చినా సరే మీరు ఒకటే సమ్ అయితే ఒకే ఫార్ములా యూజ్ చేయాలి. అప్పుడు మీరు సింపుల్‌గా అనేది మీరు ఆన్సర్ చేయొచ్చు 20 సెకండ్స్‌లో. ఇప్పుడు మనకి సొల్యూషన్ వచ్చేసి A + B + C ఈక్వల్ టు ఎన్ని రోజులు? A, B మరియు Cలు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు? మనకి 12 రోజుల్లో చేస్తున్నారు. సో 12 రోజులు. నెక్స్ట్ ఏంటి మనకి? A మరియు Bలు అయితే 20 రోజుల్లో పూర్తి చేస్తున్నారంట. ఇప్పుడు A + B = 20 రోజులు. మనకి A, B అయితే ఎన్ని రోజుల్లో చేస్తున్నారంట? 20 రోజుల్లో చేస్తున్నారంట. ఇప్పుడు మన క్వెషన్ ఏంటి? మన క్వెషన్ వచ్చి ఏం అడుగుతున్నారు? C ఒక్కరే అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు అని మనకి ప్రశ్న వేస్తున్నారు. మనం ఇప్పుడు C ఇప్పుడు ఏం చేయాలి? 12 × 20/20 -12 వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు C ఒక్కరే వచ్చి ఎన్ని రోజులు చేస్తారంటే మనం A ఇలా 12 × 20/20 -12 వేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చి 240. 240/8 ఓకేనా? ఇప్పుడు 240/8 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని డివైడెడ్ బై చేసుకుంటున్నాం. 8 3s are 24. ఓకే, ఆన్సర్ అనేది మనకి 30. ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? 30 days. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 30 days. అంటే C అనే వ్యక్తి 30 రోజుల్లో చేస్తారంట. C అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు 30 రోజుల్లో మనకి పని అనేది చేస్తారు. ఇలాంటి సమ్ ఎప్పుడు వచ్చినా సరే ఇలా మీరు ఈ ట్రిక్ అయితే యూజ్ చేశారంటే మీరు 20 సెకండ్స్‌లో అనేది సమ్ అనేది చేసేయగలరు. వీడియో స్కిప్ చేయకుండా చూసుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఎలా చేయాలో సమ్స్ అనేది. మీరు వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు అసలు ఏమీ అర్థం కాదు. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇప్పుడు మన నెక్స్ట్ సమ్ వచ్చేసి 2 పురుషులు మరియు 3 మహిళలు కలిసి ఒక పనిని 15 రోజుల్లో చేస్తారంట. 6 పురుషులు మరియు 9 మంది మహిళలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది మనకి
ప్రాబ్లం. మనకి ఇప్పుడు సొల్యూషన్ ఏం చేసుకోవాలంటే, మీకు ఇలాంటి సమ్ కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఏ సమ్ ఇచ్చినా సరే మీరు ఎగ్జామ్లో చాలా ఈజీగా ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు మనకి, ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు మహిళలు కలిసి. కాబట్టి ఇద్దరు పురుషులు, పురుషులు అంటే మెన్, ముగ్గురు మహిళలు ప్లస్ ముగ్గురు మహిళలు కలిసి, కాబట్టి ఈక్వల్ టు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట, 15 రోజుల్లో. 15 రోజుల్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 6 పురుషులు మరియు 9 మహిళలు, 9 మంది మహిళలు. 6 6 మెన్స్ ప్లస్ 9 మంది మహిళలు ఈక్వల్ టు ఎంత అని మనకి క్వశ్చన్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు 2 3s ఎంత, 6, 3 3s 9. సో మనకి 3 అనేది కామన్ గా పోతుంది కాబట్టి బై 3 అనేది వేసుకోవాలి. 6 + 9 ఎంత, 15. సో మనం 15 అనేది ఇక్కడ వేసుకోవాలి ఈక్వల్ టు 5 days. ఆన్సర్ అనేది మనకి 5 రోజులు, 5 days అనేది మనకి ఆన్సర్ అనమాట. సో ఈ ఆన్సర్ మీరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు ఒక పనిని 44 రోజుల్లో చేయగలరంట. అయినా 4 పురుషులు 5 స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది మనకి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఫస్ట్ ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు ఒక పనిని, సో ఇద్దరు పురుషులు ఈక్వల్ టు ఎన్ని రోజులంట, 44 రోజులు. ఇద్దరు పురుషులు ప్లస్ ముగ్గురు మహిళలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, 44 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అయినా 4 పురుషులు 5 స్త్రీలు ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది క్వశ్చన్ మనకి. 4 పురుషులు ప్లస్ 5 స్త్రీలు ఈక్వల్ టు ఎంత అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇక్కడే మీరు సరిగ్గా చూసుకోండి. ఎలా అంటే, ఓకే ఇలా ఇప్పుడు ఇవి మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఈ 3 వాల్యూస్ని. సో 2 × 3 × 44 డివైడెడ్ బై 2 5s are 10 ప్లస్ 4 3s are 12. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు 2 3s are 6, ఇక్కడ వేసుకున్నాం 6 × 44 డివైడెడ్ బై 10 + 12 ఎంత, 22. సో 22 2s are 44, 6 2s are 12. ఓకే ఓకే, ఆన్సర్ అనేది మనకి ఎన్ని రోజులు వస్తుంది, 12 days. ఓకేనా అండి. ఇప్పుడు మనకి ఇలా డివైడెడ్ బై చేసుకొని 6 × 2 12 కాబట్టి మనకి 12 రోజులు అనేది ఆన్సర్ వస్తుంది. సో మీరు మీ ఆప్షన్లో 12 రోజులు ఉంటే ఇదే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీరు ఆ మెథడ్ అనే ఈ మెథడ్ అనే రెండిట్లో ఏది యూజ్ చేసుకున్నా మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. మీకు ఈజీగా క్వశ్చన్ అనేది గెయిన్ చేయగలరు. మన నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ అండ్ బిలు ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజులు, బి అండ్ సి 12 రోజుల్లో, అలాగే సి అండ్ ఏలు కలిసి 15 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఆ మొత్తం పనిని ఏబిసి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్నది మనకు ప్రాబ్లం. ఇప్పుడు దీని సొల్యూషన్ ఎలా చేసుకోవాలంటే, మనకి ఇక్కడ గ్రూప్స్ గా అడిగారు కాబట్టి ఏ అండ్ బి ప్లస్ బి అండ్ సి అలాగే సి అండ్ ఏని మనం గ్రూప్ గా వేసుకోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ. ఓకే, ఇట్లా మనం చేసుకోవాలి. వీటి వాల్యూస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎలాగ సింప్లిఫై చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ విధంగా చేయడం అంటే మనం చేయలేం, ఇలా ఈ విధంగా చేయలేం కాబట్టి 2 కామన్గా తీసుకొని ఏ ప్లస్ బి ప్లస్ సి, 2 × a + b + c తీసుకోవాలి. ఇప్పుడు వీటి వాల్యూస్ని ఇక్కడ వేసుకోవాలి. a + b వాల్యూ ఎంత, మనకి 10 రోజులు. సో 10 ప్లస్ b + c వాల్యూ ఎంత, మనకి 12 రోజులు. సో 1/12 ప్లస్
సి ప్లస్ ఏ 15 రోజులు. 15 రోజులు. వీటిని మనం ఎల్సిఎం చేసుకోవాలి ఈ వాల్యూస్ని. టూ త్రీ సార్ 6, 6 5 సార్ 30, 32 సార్ 60. సో ఆన్సర్ 60 అయితే మనకి వస్తుంది. ఎల్సిఎం చేసుకుంటే వాల్యూ 60 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 2a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 60 బై 10 3 సార్ 10 6 సార్ 60. సో 5 సార్ 60, 12 5 సార్ 60. సో 1 into 5 ఈక్వల్ టు 5 ప్లస్ 15లో 15 4 సార్ 60. సో 1 into 4 ఈక్వల్ టు 4. అంటే ఈక్వల్ టు ఇవి అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు వచ్చిందని 15/16. సో 15 4 సార్ 60. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 ఉంది. ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత 4 అని a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 8 days. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 8 days. మనకి 2 అనేది అటు సైడ్ వెళ్తే 2 4 ఇప్పుడు 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది. 2 4 ఆర్ 8. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 8 days. ఆన్సర్ అయితే మనకి 8 days వచ్చింది. మన నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ మరియు బిల యొక్క పని సామర్థ్యం నిష్పత్తి 4:5. ఏ ఒక్కడే ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. అయినా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది మనకి మన సొల్యూషన్ వచ్చేసి మనకేమడుగుతున్నాడు వర్క్ ని టైంలో కన్వర్ట్ చేస్తే మనకి ఏ రేషియోలో అనేది ఆన్సర్ వస్తుందో మనకి క్వశ్చన్ ఉంది. సో వర్క్ ఏంటి 4:5. సో ఇది ఏ అండ్ ఇది బిగా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో కన్వర్ట్ చేసుకోవాలి, టైంలో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు టైంలో కన్వర్ట్ చేస్తే ఈ 5 అనేది ఈ సైడ్ వస్తుంది. సో 5:4. మనకి ఏ ఒక్కడే ఎన్ని రోజులు పూర్తి చేస్తాడంట 40 రోజుల్లో. సో ఇది కాబట్టి మనం ఏ 40 days వేసుకున్నాం. సో మనకి క్వశ్చన్ వచ్చేసి ఏంటి బి ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టైప్లో చేసుకొని మనం డివైడెడ్ బై 5 4 into 40 చేసుకోవాలి. 5 8s are 40, 4 8s are 32. సో ఆన్సర్ వచ్చేసి 32 days. 32 రోజులు అనేది ఆన్సర్. సో బి ఒక్కడే ఆ పనిని 32 రోజుల్లో పూర్తి చేస్తాడు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పి మరియు క్యూల యొక్క పని సామర్థ్యాల నిష్పత్తి 2:3. క్యూ ఒక్కడే ఒక పనిని 36 రోజుల్లో పూర్తి చేయగలిగిన అయినా పి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది మనకి ప్రశ్న. సో సొల్యూషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని రోజుల్లో పని అంటే మనకి వర్క్ కాబట్టి వర్క్ ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎన్ని రోజుల్లో అంటే ఏ రేషియోలో ఉంది 2:3 రేషియోలో ఉంది కదా. వర్క్ 2:3 రేషియోలో ఉంది. సో మనం ఇది పిగా అలాగే ఇది క్యూగా మనం చేసుకోవాలి. అంటే ఈ వాల్యూ పి అండ్ ఈ వాల్యూ క్యూ. ఇప్పుడు మనం టైంలో చేంజ్ చేసుకుంటే అంటే కాలంలోకి మనం దీన్ని చేంజ్ చేసుకుంటే 3:2 అనేది వస్తుంది అన్నమాట. సో 3:2 వచ్చిన తర్వాత మనకి క్యూ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 36 రోజుల్లో పూర్తి చేస్తామంట. ఇప్పుడు మనం పి వాల్యూ అనేది తెలుసుకోవాలి. సో పి వాల్యూ మనకు తెలియాలంటే మనం డివైడెడ్ బై చేసుకోవాలి. సో బై 2 3 into 36. 2 8s are
3 into 18 equal to 54. సో మనకి పి వాల్యూ ఎంత 54 days. సో మనకి పి వాల్యూ వచ్చేసి 54 రోజులు. 54 days అనేది మనకి పి వాల్యూ అవుతుంది. ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే ఎగ్జామ్లో ఈజీగా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఈ మెథడ్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఈ టైప్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇదే టైప్ ఫార్ములా అనేది యూస్గా పని సామర్థ్యం నిష్పత్తి 4:5. ఒక పని బి ఏ కంటే 6 రోజుల తక్కువలో పూర్తి చేయగలదు. అయినా ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరనేది మన ప్రాబ్లం. మన సొల్యూషన్ వచ్చి ఇప్పుడు మనం వర్క్ ఏంటి 4:5. సో వర్క్ని మన టైంలో చేసుకుంటే 5:4. సో మనకేమన్నా ఏ అండ్ బి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి 1. సో 1 మనకి 1 ఆఫ్టర్ ఇక్కడ ఎన్ని రోజులు పూర్తి చేయగలరు అంటున్నారు 6. సో 1 into 6. ఓకే 1 into 6. మీరు మా ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే ఈ ఫామ్లో ఇప్పుడు మీకు ఈజీగా ఉండేది. ఇప్పుడు ఈ ఫామ్లో ఏంటంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి కలిసి చేసుకుంటారు అని ఎప్పుడైనా సరే కాలం పనులు వచ్చినప్పుడు ఈ ఫార్మ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఏ వాల్యూ ఎంత 5 6 30 అండ్ 5 4 6 4 24. సో ఏ అండ్ బి వాల్యూ ఇది. ఓకే ఏ అండ్ బి వాల్యూ 30 into 24 by a plus b 30 plus 24 54. Okay 3 4s are 3 9s 9. Next 3 3s are 3 10s. So 10 4s are 40. మీరు ఈ ఆన్సర్ ఇది 40/3. సో ఆన్సర్ అనేది మనకి 40/3. ఇది ఆన్సర్ వస్తుంది. లేదా దీనికంటే సింప్లిఫై చేసుకోవాలంటే 1/3 అనేది మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. దీన్ని ఇంకా అనేది ఆన్సర్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 1/3 అనేది మీకు ఆప్షన్లో ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.